హాయ్ అండి. మీ అందరికి మరొకసారి వచ్చినప్పుడల్లా మీకు నమస్కారం చేస్తాను. ఎందుకంటే మీరే నాకు మరి ఈ సమయాన్ని ఇచ్చింది, నన్ను ఉత్సాహపరిచిందండి. ఇప్పుడు వెనకట మనకు పీర్ల పండుగ వస్తే ఊర్లలో తప్పకుండా అలవ వాడతారు, ఒక గుంత చుట్ట పీర్ల ముందు. అయితే అప్పుడు మరి ముస్లిమ్స్ కంటే మన హిందువులే ఎక్కువగా ఉంటారు. అట్లా మా నానమ్మ పోతుంటే నేను నైట్ పుట్ట పలు పొలాలకు పోయి వచ్చినాక నైట్లో జరుగుతాయి. అప్పుడు నేను మా నానమ్మ వెంబడి పోయేది. అక్కడ అలవ్ అనుకుంటా పాట పాడతారు. కొంతమంది చనిపోయిన వాళ్ళ మీద పాటలు కట్టి జనపదులు ఎంత చక్కగా పాడేదండి. ఆ జానపద గీతము ఒకటి నేను మీ ముందు ఉంచుతున్నాను. అది చదువుకు సంబంధించి. నాకు పిల్లలు కావాలి, మరి మీకు అందరికి కూడా కొంచెం ఉత్సాహంగా ఉండాలని చెప్పేసి జానపద గీతం పాడుతున్నాను. మదాన నవయ్యారు అనేటటువంటి పాటను. కూమని కూత పెట్టెనో చదువు తల్లి రైలు బండి, దేశ ప్రగతికి విద్య మూలము చదువు తల్లి రైలు బండి, మన దేశంలో పల్లెలెక్కువ చదువు తల్లి రైలు బండి, చదువు లేని పేదలెక్కువ చదువు తల్లి రైలు బండి, నిరక్షరాస్యత ఎక్కువ చదువు తల్లి రైలు బండి, నిరక్షరాస్యత నిర్మూలనకు చదువు తల్లి రైలు బండి, విద్య వృద్ధికి పథకాలనెన్నో చదువు తల్లి రైలు బండి, ప్రభుత్వము అమలు చేస్తుంది చదువు తల్లి రైలు బండి, గుణాత్మకమైన విద్యనందించే చదువు తల్లి రైలు బండి, మన దేశమంతటికి అందిస్తున్నది చదువు తల్లి రైలు బండి, చదువు తల్లి రైలు బండి, చదువు తల్లి రైలు బండి. మరి ఈ రకంగా మదనో నావయారి అని చక్కగా, మరి ఎక్కువగా లేడీస్ కాదండి, ఎక్కువ నేను చూసింది మా నాన్నమ్మ వెంబడి పోయి రాత్రిపూట అక్కడ అన్ని మ్యాట్ పరుచుకొని స్థలము ఆక్యుపై చేసుకొని కూర్చొని మరి వినేది. అక్కడ మాత్రము జెంట్స్ ఎక్కువగా, కొంతమంది చనిపోయిన వాళ్ళు ఆ యొక్క వాళ్ళ గొప్పతనమును వారి బాధను మర్చిపోలేక పాటల ద్వారా ఈ జనపదులు మనం అనుకుంటాం కానీ మనకంటే చాలా తెలివైన వాళ్ళండి. వాళ్ళకి ఎంతో జ్ఞానం ఉంటుంది, కానీ వాళ్ళు వరి పొలాలలో అక్కడ ఇక్కడ మరి చక్కగా పనులు చేసేటప్పుడు ఆడవాళ్ళు కూడా కోయిలలండి. మన గొంతులు ఏం పనికి వస్తాయండి? ఎంత చక్కగా మరి సుశీలను వాళ్ళను వీళ్ళను మించినటువంటి అవి సహజమైనవి కదా. వీళ్ళంటే ట్రైనింగ్ ద్వారా నేర్చుకున్నటువంటి రాగాలు కావచ్చు కానీ వాళ్ళు న్యాచురల్గానండి చక్కగా పాటలు మరి పల్లెల్లో చూస్తే వరి నాటేస్తూ అది ఇది అలాగే అలా అని పీటల పండుగ దగ్గర పాడుతూ ఉంటే నేను విన్నా.